కొనిచావ్ మినాసాన్, ఈ రోజు మనమైతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 3 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే పైన కనిపించే ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో గ్రే రీఇన్కార్నేట్ అయ్యే ముందు గ్రేతో మాట్లాడిన అమ్మాయిని, ఇంకా తన పక్కన ఉన్న ఎల్డర్ ఉమెన్ తో ఉన్న ఒక విజన్ ని చూస్తాం. ఈ సీన్స్ గురించి ఇప్పుడు మొత్తం రివీల్ అవ్వలేదు గానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి దీని గురించి ఇంకా ఎక్కువ రివీల్ అవుతుందన్నమాట. ఆ అమ్మాయి ఎల్డర్ ఉమెన్ తో తనకు ఒక బ్యూటిఫుల్ థింగ్ దొరికిందని, అలాంటిది తనకి సెకండ్ టైం దొరకదని, కానీ దాని వల్ల బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని తనకి తెలుసని ఆ అమ్మాయి చెప్తుంది. ఇంకా తను ఆ ఎల్డర్ ఉమెన్ తో తను నెక్స్ట్ ఏం చేయాలని అడుగుతుంది. ఎల్డర్ ఉమెన్ రిప్లై ఇస్తూ వాళ్ళ మధ్య ఇంకా సీక్రెట్స్ ఉండకూడదని, తను వెతుకుతున్న ఆన్సర్ ఏదో ఒక చోట ఉంటుందని ఆ ఎల్డర్ ఉమెన్ చెప్తుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం ఆర్థర్ ని చూస్తాం. తను ఆ మాన్స్టర్ తో పాటు ఒక కేవ్ లో ఉంటాడు. ఈ మాన్స్టర్ పేరు సిల్వియా అన్నమాట. తిని ఉంటున్న కేవ్ ఎల్షైర్ అనే ఫారెస్ట్ లో ఉంటుంది. ఇంకా ఆర్థర్ సిల్వియాని చూస్తూ చాలా నర్వస్ గా ఉంటాడు. సిల్వియా తన్ని హామ్ చేస్తుందేమో అనుకొని తను సిల్వియా మీద అటాక్ చేయడానికి చూస్తాడు. కానీ సిల్వియా ఈజీగా ఒక ఫింగర్ తో ఆర్థర్ ని అవతలకు పడేస్తుంది. ఇంకా సిల్వియా ఆర్థర్ తో నువ్వు నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని చెప్పి నా వల్ల నీకు ఎలాంటి హాని కలగదని సిల్వియా చెప్తుంది. ఆర్థర్ క్లిఫ్ నుంచి పడిన తర్వాత ఇంజర్ అయి ఉంటాడు కాబట్టి తన వూండ్స్ తొందరగా హీల్ అవ్వడానికి సిల్వియా ఆ కేవ్ లో ఉన్న స్పెషల్ ఫ్రూట్స్ ని ఆర్థర్ కి తినమని ఇస్తుంది. ఆ ఫ్రూట్స్ అన్నిటిని తినేస్తే తన క్వశ్చన్స్ కి సిల్వియా ఆన్సర్స్ ఇస్తానంది కాబట్టి ఆర్థర్ ఫ్రూట్స్ అన్నిటిని తినేసి తన పేరెంట్స్ కి ఏమైందని సిల్వియాకి అడుగుతాడు. ఇది విని సిల్వియా తన గురించి ఆర్థర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సిల్వియా ఈ కేవ్ నుంచి బయటికి వెళ్ళదన్నమాట. కానీ తను కొంత డిస్టెన్స్ వరకు ఏం జరుగుతుందో చూడగలదు. ఆ విధంగా తను ఆర్థర్ పేరెంట్స్ సేఫ్ గా ఉన్నారని తెలుసుకుంటుంది. తను ఆర్థర్ కి తన విజన్ ని షో చేస్తూ తన పేరెంట్స్ చాలా రోజుల ముందు ఇక్కడ నుండి సేఫ్ గా వెళ్ళిపోయారని సిల్వియా చెప్తుంది. తన పేరెంట్స్ కి ఏం కాలేదని ఆర్థర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిల్వియాకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా ఆర్థర్ చాలా రోజుల వరకు ఆ కేవ్ లో ఉంటూ తన వూండ్స్ ని హీల్ చేసుకుంటాడు. ఆర్థర్ కి తన పేరెంట్స్ దగ్గరికి తొందరగా వెళ్లాలని ఉంటుంది. కానీ తన పేరెంట్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి పోర్టల్ క్రియేట్ చేయడానికి సిల్వియాకి కొంత టైం పడుతుందని ఆర్థర్ కి తెలుస్తుంది. తన వూండ్స్ హీల్ అయిపోయిన తర్వాత ఆర్థర్ ట్రైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సిల్వియా అపియరెన్స్ ఒక డేంజరస్ మాన్స్టర్ లా ఉన్నా కూడా తను ఒక కైండ్ పర్సన్ అని ఆర్థర్ కి అర్థమవుతుంది. సిల్వియా చెస్ట్ మీద ఉన్న వూండ్ ని ఆర్థర్ నోటీస్ చేస్తాడు. కానీ సిల్వియా ఆ వూండ్ గురించి గానీ లేదా తన గురించి గానీ ఆర్థర్ తో షేర్ చేసుకోదన్నమాట. ఇంకా ఆర్థర్ స్వర్డ్ స్కిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తన మానా కోర్ ని ట్రైన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆర్థర్ ఇంత చిన్న ఏజ్ లో మానా కోర్ ని అవేకెన్ చేసుకున్నాడని సిల్వియా సర్ప్రైజ్ అయ్యి తన చేతిలో మానా కలెక్ట్ చేస్తూ దాన్ని ఎలా కంట్రోల్ చేయగలదో ఆర్థర్ కి చూపిస్తుంది. ఇంకా ఇది చూసి ఆర్థర్ షాక్ అవ్వడంతో సిల్వియా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హ్యూమన్స్ కి మానా గురించి ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందని, అందుకే వాళ్ళు మానాని ఎప్పుడు కలెక్ట్ చేయాలో ఇంకా దాన్ని ఎలా యూజ్ చేయాలో అని సపరేట్ గా ఆలోచిస్తూ ఉంటారని, కానీ మానా బీస్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇది చాలా నార్మల్ అని సిల్వియా చెప్తుంది. ఇది విని ఆర్థర్ తనకి ఆ స్కిల్ నేర్పించమని సిల్వియాకి చెప్తాడు. ఇది విన్న సిల్వియా ఆర్థర్ కి ఒక టెస్ట్ పెడుతుంది. తను ఆర్థర్ కి ఒక క్వశ్చన్ అడుగుతూ ఈ స్కిల్ ని నువ్వు నేర్చుకున్న తర్వాత ఆ పవర్ తో నువ్వు ఏం చేస్తావని సిల్వియా అడుగుతుంది. ఇది విని ఆర్థర్ తను కేర్ చేసే పర్సన్స్ ని ఎవరైనా హామ్ చేయాలనుకుంటే తను వాళ్ళని చంపేస్తాడని ఆర్థర్ చెప్తాడు. ఆర్థర్ ఇచ్చిన ఆన్సర్ సిల్వియాకి నచ్చదు. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వారికి తను ఈ స్కిల్ నేర్పించదని సిల్వియా చెప్తుంది. ఆర్థర్ తన ప్రీవియస్ లైఫ్ లో తన ఎనిమీస్ ని చంపుతూ ఒక స్ట్రాంగ్ కింగ్ అయ్యాడు కాబట్టి తను సిల్వియాతో ఎనిమీస్ ని చంపడం కామనే కదా అని ఆర్థర్ చెప్తాడు. ఇది విని సిల్వియా తన ఫింగర్ ని ఆర్థర్ దగ్గరికి తీసుకొచ్చి తన హ్యాండ్స్ తో తను ఆర్థర్ ని ఈజీగా చంపేయగలదని, కానీ ఆ హ్యాండ్స్ తోనే తను ఆర్థర్ ని జెంటల్ గా కూడా టచ్ చేయగలదని, అందుకే రెండిట్లో ఏది చాలా మంచిదని సిల్వియా అడుగుతుంది. ఆర్థర్ భయపడుతూ తను జెంటల్ వేనే ప్రిఫర్ చేస్తాడని ఆర్థర్ చెప్తాడు. ఇది విని సిల్వియా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ దగ్గర పవర్స్ ఉన్నప్పుడు వైలెన్స్ వేని చూస్ చేసుకోక్కర్లేదని, తన ఎనిమీస్ ని చంపాలని తన మైండ్ లో ఉన్నంత వరకు తను లైఫ్ ని ఎంజాయ్ చేయలేడని, యాంగర్ ఇంకా హేట్రేట్ వల్ల వైలెన్స్ క్రియేట్ అవుతుందని, ఆ యాంగర్ ఫీలింగ్ తనకి బాగా అనిపించినా కూడా లాస్ట్ లో తన లోపల ఓన్లీ హేట్రేట్ మిగిలిపోతుందని, అందుకే తను సేవ్ చేసిన ఆర్థర్ లైఫ్ వైలెన్స్ వైపు వెళ్ళడం తనకి ఇష్టం లేదని సిల్వియా చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత తన గురించి సిల్వియాకి మొత్తం తెలిసేమోనని ఆర్థర్ కి డౌట్ వస్తుంది. ఇంకా సిల్వియా మళ్ళీ సేమ్ క్వశ్చన్ ని ఆర్థర్ కి అడుగుతుంది. ఈసారి ఆర్థర్ బాగా ఆలోచించి తను ఆ పవర్ తో
తను కేర్ చేసే పర్సన్స్ ని ప్రొటెక్ట్ చేస్తాడని ఆర్థర్ చెప్తాడు. ఇంకా ఈ ఆన్సర్ సిల్వియాకి కూడా నచ్చుతుంది. సీన్ షిఫ్ట్ అయ్యి మనం ఎల్షైర్ ఫారెస్ట్ లోనే సిల్వియా లాంటి అపిరెన్స్ ఉన్న ఒక మాన్స్టర్ ని చూస్తాం. తన పేరు క్యాడెల్. తను సేమ్ సిల్వియా లాగా ఉన్నా కానీ తన ఐస్ కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. క్యాడెల్ ఆ ఫారెస్ట్ లో సిల్వియాని వెతుకుతూ చాలా మానవ బీస్ట్ ని చంపుతూ ఉంటాడు అనమాట. ఇంకా ఆర్థర్ తన ప్రీవియస్ లైఫ్ లో జరిగిన ఈవెంట్స్ గురించి గుర్తుకు తెచ్చుకుంటాడు. గ్రే ఒక కింగ్ అయినా సరే కౌన్సిల్ మెంబర్స్ దగ్గరే అథారిటీ మొత్తం ఉండేదన్నమాట. వాళ్ళు గ్రేని ఒక కిల్లింగ్ మషిన్ లాగా యూజ్ చేసుకునేవారు. అందుకే గ్రే ఒక రోజు వీటన్నిటితో ఫ్రస్ట్రేట్ అయిపోయి తన క్రౌన్ ని బ్రేక్ చేసేస్తాడు. ఇంకా ప్రెసెంట్ టైం లో ఆర్థర్ ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఆర్థర్ స్టార్టింగ్ లో ఒకే చోట కూర్చున్నప్పుడే మానని కలెక్ట్ చేసేవాడు అనమాట. కానీ సిల్వియా నేర్పించిన స్కిల్ తో తను మూవ్ అవుతూ కూడా మానని కలెక్ట్ చేసుకోగలడు. కీ ఎనర్జీని కంట్రోల్ చేయడం ఆర్థర్ కి వచ్చు కాబట్టి ఆర్థర్ ఈజీగా మానని కలెక్ట్ ఇంకా కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు. ఇంకా ఆర్థర్ అలాగే ట్రైనింగ్ చేస్తున్నప్పుడే క్యాడెల్ ప్రెజెన్స్ ని సిల్వియా ఫీల్ చేస్తుంది. తను ఆర్థర్ ని రాక్స్ వెనకాల హైడ్ చేసి తన్ని సైలెంట్ గా ఉండమని చెప్తుంది. క్యాడెల్ అక్కడికి వచ్చిన తర్వాత తను ఎవరో అని ఆర్థర్ కన్ఫ్యూజ్ అవుతాడు. తన బ్లడ్ స్మెల్ తో క్యాడెల్ ఈ ప్లేస్ ని కనిపెట్టాడని సిల్వియాకి అర్థమవుతుంది. ఇంకా క్యాడెల్ సిల్వియాని తనతో పాటు వెనక్కి వచ్చామని చెప్తాడు. కానీ సిల్వియా ఒప్పుకోకపోవడంతో క్యాడెల్ సిల్వియా మీద అటాక్ చేస్తాడు. ఇంకా సిల్వియా క్యాడెల్ అటాక్ నుంచి రికవర్ అయ్యి తన ఒరిజినల్ ఫామ్ అయిన డ్రాగన్ లా మారుతుంది. సిల్వియా డ్రాగన్ అని తెలిసి ఆర్థర్ షాక్ అవుతాడు. ఇంకా సిల్వియా క్యాడెల్ మీద అటాక్ చేస్తుంది. ఇది చూసి క్యాడెల్ ఈ పవర్ ని తను యూజ్ చేస్తే తను ఎక్కువసేపు సర్వైవ్ అవ్వదని క్యాడెల్ చెప్తాడు. ఇది విని సిల్వియా తను సర్వైవ్ అవ్వకపోయినా తనకి పర్లేదని, ఎందుకంటే తను చాలా హ్యాపీ లైఫ్ ని గడిపిందని సిల్వియా చెప్తుంది. ఇంకా క్యాడెల్ సిల్వియా అటాక్ నుంచి రికవర్ అయ్యి సిల్వియా మీద కౌంటర్ అటాక్ చేస్తాడు. ఇంకా నెక్స్ట్ తను సిల్వియా మీద ఒక పవర్ఫుల్ అటాక్ చేసే లోపే సిల్వియా తన పవర్ తో టైం ని ఆపేస్తుంది. ఇంకా తను ఆర్థర్ ని పిలిచి తన పేరు ఈ డ్రాగన్ అపిరెన్స్ కి సూట్ అయింది కదా అని సిల్వియా ఆర్థర్ కి చెప్తుంది. ఇంకా ఆర్థర్ తన దగ్గర ఉన్న పవర్ తో తను కేర్ చేసే వారిని ప్రొటెక్ట్ చేస్తాడని సిల్వియాకి ప్రామిస్ చేస్తాడు. ఇంకా సిల్వియా టైం వేస్ట్ చేయకుండా డైమెన్షనల్ డ్రిఫ్ట్ ని ఓపెన్ చేస్తుంది. సిల్వియా దగ్గర ఎక్కువ మ్యాజిక్ ఎనర్జీ ఉండకపోవడంతో ఆ పోర్టల్ ఆర్థర్ పేరెంట్స్ దగ్గరికి కాకుండా ఎలోనియర్ ఫారెస్ట్ లో ఓపెన్ అవుతూ ఉండడంతో సిల్వియా ఆర్థర్ కి సారీ చెప్తుంది. ఇంకా తను ఆర్థర్ కి ఒక ఎగ్ ఇంకా ఫెదర్ ఇచ్చి ఆ ఎగ్ ని ఆ ఫెదర్ లో వ్రాప్ చేసి చాలా కేర్ఫుల్ గా చూసుకోమని చెప్తుంది. ఇంకా లాస్ట్ లో తను ఆర్థర్ ని టచ్ చేయగానే సిల్వియా నెక్ మీద ఉన్న మార్కింగ్స్ ఆర్థర్ హ్యాండ్స్ మీద వచ్చేస్తాయి. ఇది చూసి ఆర్థర్ ఈ మార్కింగ్స్ ఏంటని సిల్వియాకి అడుగుతాడు. సిల్వియా రిప్లై ఇస్తూ సరైన టైం వచ్చినప్పుడు వీటన్నిటి గురించి తనకంతా తెలుస్తుందని సిల్వియా చెప్తుంది. ఇంకా తను ఆర్థర్ కి కన్ఫెస్ చేస్తూ ఆర్థర్ వచ్చినప్పటి నుంచే తన దగ్గర పోర్టల్ ని ఓపెన్ చేసే మ్యాజిక్ ఎనర్జీ ఉండేదని, కానీ ఆర్థర్ తో పాటు టైం స్పెండ్ చేస్తూ తను ఎంజాయ్ చేసేది కాబట్టి తను ఆర్థర్ ని వెనక్కి పంపించలేదని సిల్వియా చెప్తుంది. ఇది విని ఆర్థర్ సిల్వియా తనకి ఒక న్యూ స్కిల్ ని నేర్పించినా కూడా తన పవర్ తో తను సిల్వియాని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాడని ఆర్థర్ ఎమోషనల్ అయిపోతాడు. ఇంకా తను సిల్వియాతో తను ఒక డ్రాగన్ లేదా ఒక మాన్స్టర్ అయినా కూడా తనకి పర్లేదని, ఎందుకంటే సిల్వియా తనకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటిదని, అందుకే తను సిల్వియా గురించి కేర్ చేస్తాడని ఆర్థర్ చెప్తాడు. ఆ వర్డ్స్ తన నోట్ నుంచి సిల్వియా చూపించిన కైండ్నెస్ వల్ల వచ్చాయో లేదా సిల్వియాతో టైం స్పెండ్ చేసిన తర్వాత తను మారిపోయాడని వచ్చాయేమోనని ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సిల్వియా ఆర్థర్ చెప్పిన వర్డ్స్ ని విని తనకి ఆల్రెడీ ఒక మదర్ ఉంది కదా అని సిల్వియా చెప్తుంది. ఇది విని ఆర్థర్ సిల్వియాని గ్రాండ్ మా అని పిలుస్తాడు. ఆర్థర్ తన్ని గ్రాండ్ మా అని పిలవడంతో సిల్వియా ఎమోషనల్ అయిపోయి ఆర్థర్ కి థ్యాంక్ యూ చెప్తుంది. ఇంకా ఆర్థర్ ఎగ్ ని ఫెదర్ లో వ్రాప్ చేసుకుని పోర్టల్ లో ఎంటర్ అయిపోతాడు. తను తిరిగి సిల్వియాని పిలిచే లోపే ఆ పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. ఆర్థర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే సిల్వియా టైం ని రిజ్యూమ్ చేస్తుంది. దీంతో క్యాడెల్ అటాక్ తనకి తగిలి సిల్వియా కింద పడిపోతుంది. ఇది చూసి క్యాడెల్ సిల్వియా కండిషన్ ని చెక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే సిల్వియా లేచి క్యాడెల్ మీద ఒక పవర్ఫుల్ బీమ్ తో అటాక్ చేస్తుంది. దీంతో ఆ ఏరియాలో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అవుతుంది. దీని తర్వాత మనం స్టార్టింగ్ లో చూసిన 2 పర్సన్స్ ని చూస్తాం. ఆ ఎల్డర్ ఉమెన్ తను ఇప్పుడు చేసింది చాలు కదా అని ఆ అమ్మాయితో చెప్తుంది. ఇది విని తను ఆ ఎల్డర్ ఉమెన్ కి థ్యాంక్ యూ చెప్పి తర్వాత అన్నిటిని తను హ్యాండిల్ చేస్తుందని చెప్తుంది. ఇంకా ఆర్థర్ పోర్టల్ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు తనకి సిల్వియా వాయిస్ వినిపిస్తుంది. తన్ని వదిలి వెళ్లాలంటే తనకి చాలా బాధగా ఉందని ఆర్థర్ చెప్తాడు. ఇది విని సిల్వియా రిప్లై ఇస్తూ ఈ వరల్డ్ మొత్తం సాడ్నెస్ తో నిండి ఉందని, అందుకే ఆర్థర్ ఈ వరల్డ్ ని స్టెప్ బై స్టెప్ హ్యాపీనెస్ వైపు చేంజ్ చేయాలని, ఇంకా అదే తన లాస్ట్ విష్ అని సిల్వియా చెప్తుంది. ఇది విని ఆర్థర్ సిల్వియా కోరుకున్నట్టు తను ఏం చేయలేడని ఆర్థర్ చెప్తాడు. ఇది విని సిల్వియా ఆర్థర్ కి షాకింగ్ వర్డ్స్ ని రివీల్ చేస్తూ ఆర్థర్ ఒక స్ట్రాంగెస్ట్ కింగ్ గా ఉండేవాడు కాబట్టి తన విష్ ని ఆర్థర్ కంప్లీట్ చేయగలడని తనకి కాన్ఫిడెన్స్ ఉందని సిల్వియా
చెప్తుంది. స్టోరీ స్టార్టింగ్ లో ఆ అమ్మాయి చెప్పిన వర్డ్స్ ని సిల్వియా రిపీట్ చేస్తూ తన న్యూ లైఫ్ యాంగర్ ఇంకా హేట్రెడ్ తో కాకుండా హ్యాపీనెస్ తో నిండి ఉండాలని సిల్వియా గ్రేతో చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత తన్ని సిల్వియా రీఇన్కార్నేట్ చేసిందేమోనని ఆర్థర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఆర్థర్ పోర్టల్ నుంచి బయటకు వచ్చి ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంటాడు. అప్పుడే తను ఏదో ప్రెజెన్స్ ని ఫీల్ చేస్తాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి యానిమే చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఉన్న వేరే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.